మా ఛానల్ ఇప్పుడే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ సంవత్సరం 2020 5th క్లాస్ టీజీ సెట్ ఎంట్రన్స్ పేపర్ సొల్యూషన్స్తో మీ ముందుకు మళ్ళీ వచ్చాను. సో ఇప్పుడు మీకు ఉన్న డౌట్స్ అండ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇప్పుడు తెలుసుకోండి. నేను చేస్తున్న పేపర్ వచ్చేసి బుక్లెట్ కోడ్ ఏ. మీ పిల్లల పేపర్ BCD అయినప్పటికీ ఈ క్వశ్చన్సే ఉంటాయి. జంబుల్ విధానంలో క్వశ్చన్ నెంబర్స్ మారుతుంటాయి అంతే. సో స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ సెక్షన్కి వెళ్తే పార్ట్ ఏ తెలుగు క్వశ్చన్స్ 1 to 20 అంట. చూడండి, క్రింది పట్టికలో హస్తాక్షరాన్ని గుర్తించండి అన్నాడు. క్రింది పట్టికలో హస్తాక్షరాన్ని గుర్తించండి అన్నాడు. ఇందులో ఓన్లీ అక్షరం హల్లుకి ఎలాంటి దీర్ఘం, ఎలాంటి కొమ్ములు లేని అటువంటిది దాన్ని హస్తాక్షరం అని అంటారు. సో ఇక్కడ వచ్చేసి కా. సో ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్తే సీత పాఠశాలకు వెళ్ళింది ఏ కాలం? సీత పాఠశాలకు వెళ్ళింది ఏ కాలం అనేది ఏ భూతకాలం. ఎందుకంటే అది సీత పాఠశాలకు వెళ్ళింది, అయిపోయింది, ఆ పని జరిగిపోయింది. సో ఇది భూతకాలము అని అంటారు. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి చైత్ర మాసంలో మొదటి తిథి పాడ్యమి రోజు వచ్చే పండుగ ఏంటి అన్నాడు. చైత్ర మాసంలో వచ్చే మొదటి తిథి పాడ్యమి పండుగ ఏంటంటే ఉగాది. సో ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి దక్షిణ గంగా అని ఏ నదికి పేరు అంటే దక్షిణ గంగా అనేది మన గోదావరి నదికి పేరు అనమాట. ఎందుకంటే ఈ దక్షిణ ప్రాంతాలన్నిటినీ కవర్ చేస్తూ అది వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ విధంగా ఇది దక్షిణ గంగా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. తన కోపమే తన శత్రువు అనే యొక్క ఈ నానుడి వర్డ్ అనమాట. ఇది ఈజీగా చేసేయచ్చు, పిల్లలకు కొంచెం కష్టమే అనుకోండి. సో ఆన్సర్ వచ్చేసి శత్రువు. తన కోపమే తన శత్రువు. తెలంగాణ కాశ్మీరంగా భావించే జిల్లా. తెలంగాణ కాశ్మీరంగా భావించే జిల్లా ఏదంటే ఆదిలాబాదు. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 7కి వెళ్తే క్రింది వాక్యంలో సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించండి అన్నాడు. క్రింది వాక్యంలో సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించండి అన్నాడు. జ్యోత్స్న బడి పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్ళింది. జ్యోత్స్న బడి పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్ళింది. సో ఇక్కడ మీకు సంయుక్త సంశ్లేషక అంటే డెఫినేషన్ నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి, సంయుక్త అక్షరాలు అంటే ఒక హల్లుకు మరొక హల్లు అక్షర ఒత్తు వచ్చినప్పుడు దానిని సంయుక్త అక్షరము అంటారు. సో ఇక్కడ క్లుప్తంగా రాశాను చూడండి, ఎగ్జాంపుల్ కూడా రాశాను. ఇక్కడ యాత్రలో తా అనేది ఒక హల్లు, దానికి తా అనేది హల్లుకి రా ఒత్తు ఇచ్చారు. సో యాత్ర, దీన్ని సంయుక్త పదం అవుతుంది యాత్ర అనేది. ఇదే విధంగా నెక్స్ట్ సంశ్లేషక అక్షరం అంటే ఒక హల్లుకు 2 హల్లుల అక్షర ఒత్తులు వచ్చినప్పుడు, ఒక హల్లుకి 2 అక్షరాలు ఒత్తులుగా వచ్చినప్పుడు దాన్ని సంశ్లేషక అక్షరం అంటారు. సో ఇక్కడ చూడండి, జ్యోత్స్న, జో అనేది మామూలుగా ఒకటే అక్షరం హల్లు, దానికి దీర్ఘం వచ్చింది. నెక్స్ట్ తాకి సావత్తు ఉంది, నా అవుతుంది, జ్యోత్స్న. సో ఇక్కడ 2 హల్లుల అక్షరాలు ఒత్తులుగా వచ్చాయి కాబట్టి ఇది సంశ్లేషక అక్షరం. సో ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 8. పక్కపక్క అనే పదానికి జత చేయదగిన పదాన్ని గుర్తించండి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి దీనికి డి, నవ్వటం. పక్కపక్క నవ్వటం, పక్కపక్క నడవటం ఉండదు, పక్కపక్క పారడం ఉండదు, చూడటం ఉండదు. సో పక్కపక్క నవ్వటం అనేది ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్. సాధనము పనులు సమకూరు ధరలోన కీరగిసిన పదానికి అర్థాన్ని గుర్తించండి అన్నాడు. సో ఆన్సర్ పొలము, భూమి, ఆకాశం, మేఘం. ఇందులో సాధనము పనులు సమకూరు ధరలోన అంటే ధరణిలోన అన్న మీనింగ్. ఇక్కడ సాధనము పనులు అంటే చేస్తూ ఉండగా పనులు
సమకూరు అన్నాడు ప్రణీలో. సో ఆన్సర్ వచ్చేసి భూమి. నెక్స్ట్ 10th క్వశ్చన్, గాథా సప్తశతి ఏ భాషలో సంకలనం చేశారు? గాథా సప్తశతి ఏ భాషలో సంకలనం చేశారంటే అది ప్రాకృతం. సో ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఆంధ్రకేసరి అనే పదంలో ఉన్న జంతువు పేరు గుర్తించని అన్నాడు. సో ఆంధ్రకేసరి అనే బిరుదు ఎవరికి వచ్చిందంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారికి. అతను ఒక ధైర్యశాలి. సో ఇతనికి ఈ ఆంధ్రకేసరి అనే బిరుదు వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి దీనికి సి. సింహం లాంటి మనిషి అన్నమాట, ధైర్యంగా ఉంటాడు. నెక్స్ట్ 12th క్వశ్చన్, మనమేలు కోరువాడు స్నేహితుడు గీత గీసిన పదానికి వ్యతిరేకార్థాన్ని ఇచ్చే పదాన్ని గుర్తించని అన్నాడు. మన మేలు కోరేవాడు స్నేహితుడు. మేలు అంటే తడి కాదు, మంచి అనేది ఆపోజిట్ వర్డ్ కాదు, పొడి కాదు. కీడు, మేలు చేసేవాడు స్నేహితుడు అంటే కీడు చేసేవాడు శత్రువులాగా. సో ఆన్సర్ వచ్చేసి కీడు, డి, వ్యతిరేకార్థం. 12వ క్వశ్చన్ 13వ క్వశ్చన్ వెళ్తే, మెగాస్తనీసు ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? మెగాస్తనీసు యాక్చువల్గా చంద్రగుప్తుని మౌర్యుని కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. మరి దీంట్లో ఆన్సర్ ఏ ఆప్షన్స్లో లేదు. సో మరి ఆన్సర్ ఏమవుతుందో మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ మీకు ఐడియా ఉంటే. నెక్స్ట్ 14th, క్రింది బొమ్మలలో సరళాక్షరాన్ని గల పదాన్ని గుర్తించని అన్నాడు. సరళాక్షరం అంటే ఎలాంటి సంయుక్త అక్షరాలు కానీ సంశ్లేష అక్షరాలు కానీ లేని పదాన్ని సరళాక్షరాలు అంటారు. సో నిచ్చెనకి చాకి అవుతుంది, ఇక్కడ కన్ను అవుతుంది, ముగ్గు అవుతుంది. సో కీటకంకి ఎలాంటి ఒత్తులు లేవు. సో కీటకం అనేది ఆన్సర్ అవుతుంది, ఆన్సర్ డి. 15th క్వశ్చన్, పద్మ తెలివైన బాలిక, ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. పై వాక్యంలో సర్వనామాన్ని గుర్తించండి. అంటే నామము పద్మ అనే పేరుని మరలా వాడకుండా ఆమె అనే ఒక సర్వనామాన్ని వాడడం వల్ల ఈ సెంటెన్స్ పూర్తి చేయడం జరిగింది. సో సర్వనామం ఏంటంటే పద్మ బదులు ఆమె వాడడం. సో ఆమెని సర్వనామంగా గుర్తించాలి ఇందులో. నెక్స్ట్ క్వశ్చన్ 16th, కింది పదాలలో మాసం పేరు ప్రభవ మాసం ఉండదు, విభవ మాసం ఉండదు, ఫాల్గుణ మాసం అనేది ఉంటుంది. సో ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, క్రింది పదాలలో లోపించిన హల్లులను గుర్తించండి. కింది పదాలు లోపించాలని గుర్తించండి అన్నాడు. చందమామ. సో చందమామ. సో ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇది పారాగ్రాఫ్ చదివి ఆన్సర్స్ చేయమన్నాడు. 18 నుంచి 20 క్వశ్చన్స్ అంట. చూడండి, రామయ్యది చిన్న కుటుంబం, అతని భార్య పేరు సీత, ఆమె చాలా మంచిది, వారికి 2 పిల్లలు. అబ్బాయి పేరు తేజ, ఇతడు కర్నూలులో చదువుతున్నాడు. అమ్మాయి పేరు పూజ, ఈమె ఊరి బడిలో చదువుతుంది. ఒకరోజు అందరూ కలిసి తోటకెళ్లారు, అక్కడ రకరకాల పళ్ళు తిన్నారు. ఇక్కడ చూడండి, రామయ్య భార్య పేరు ఏమిటి? రామయ్య భార్య పేరు ఏంటంటే ఇక్కడ చూడండి, రామయ్య చిన్న కుటుంబం, అతని భార్య పేరు సీత అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ తేజ ఎక్కడ చదువుతున్నాడు? తేజ ఎక్కడ చదువుతున్నాడు అని చెప్పాడు. చూడండి, ఇక్కడ అమ్మాయి పేరు పూజ, ఈమె ఊరి బడిలో చదువుతుంది. ఇక్కడ తేజ అబ్బాయి పేరు తేజ, ఇతడు కర్నూలులో చదువుతున్నాడు. సో కర్నూలులో చదువుతున్నాడు అంటే ఆన్సర్ బి, కర్నూలు బి. నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళారు? కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళారంటే తోటకి వెళ్ళారు. ఆన్సర్ డి. నెక్స్ట్ పార్ట్ డి, ఇంగ్లీష్ స్టార్ట్ అయింది ఇప్పుడు 21 క్వశ్చన్ నుంచి. అవర్ హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ ఏ ప్యాలెస్. ఇక్కడ షార్టర్ దాన్ ఏ ప్యాలెస్ అనేది ఎందుకు కాదనుకుంటున్నాను అంటే, నేను ఇక్కడ ఒక పిల్లవాడు చెప్తున్నాడు అనుకోండి, అవర్ హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ ఏ ప్యాలెస్ అని చెప్తున్నాడు. నా హౌస్ ప్యాలెస్ కంటే పెద్ద, రాజభవనం కంటే పెద్దగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు అని బిగ్గర్ దాన్ హౌస్ అని చెప్పేసి చెప్పాను. సో ఆన్సర్ బి అవుతుంది. ఇన్ కేస్ అది చిన్నగా ఉంటే షార్టర్ దాన్ అవుతుంది. సో ఆన్సర్ మ్యాక్సిమం అయితే బిగ్గర్ దాన్ అవుతుంది. నెక్స్ట్ 22, విమల లైక్స్ సింగింగ్ అండ్ డాన్సింగ్. బట్ కాదు, అండ్ డాన్సింగ్. ఎట్టు కూడా కాదు, ఆల్దో కూడా కాదు. సో లైక్ సింగింగ్ అండ్ డాన్సింగ్. విమల లైక్స్ సింగింగ్ అండ్ డాన్సింగ్. నెక్స్ట్ 23rd క్వశ్చన్, ప్లూరల్ వర్డ్ ఆఫ్ థీఫ్. దొంగకి
ప్లూరల్ వర్డ్ కనుక్కోమన్నాడు. దీనిలో థీవ్స్ కాదు. సో ఇక్కడ స్పెల్లింగ్ తప్పిచ్చాడు వీడు. చూడండి, ఇక్కడ సి ఆన్సర్లో కరెక్ట్ ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ 24th క్వశ్చన్. ఐ హ్యావ్ మెనీ వీల్స్, ఐ రన్ ఆన్ రైల్స్, హూ ఐ యామ్. నాకు చాలా చక్రాలు ఉంటాయన్న నేను రైల్స్ మీద పరిగెడతా అంటుంది. నేను ఎవరిని అని అడుగుతుంది. అది ఎవరంటే ట్రైన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. రాము టుక్ అవుట్ హిస్ బుక్, డాష్ డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్. రాము టుక్ అవుట్ హిస్ బుక్ బట్ డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్. సో ఆన్సర్ వచ్చేసి బి. అతడు తీశాడు కానీ ఏమీ రాయలేదు అని అంటున్నది సెంటెన్స్. నెక్స్ట్ 26th క్వశ్చన్. 26th క్వశ్చన్లో కొంచెం స్మాల్ కన్ఫ్యూజన్. సో ఐ డిడ్ నాట్ ఆన్సర్ ఇట్. యూ జస్ట్ ఆన్సర్డ్ ఇన్ కామెంట్ సెక్షన్. ఐ విల్ ఐడెంటిఫై దట్. ఓకే. నెక్స్ట్ 27th క్వశ్చన్. బీస్ లైవ్ ఇన్ ఏ డాష్. బీస్ అనేవి ఎక్కడ బతుకుతాయి, ఎక్కడ నివాసం ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. బీస్ అనేవి హైవ్లో ఉంటుంది. హైవ్ అనేది ఒక తేనెటీగల నివాసంగా చెప్పవచ్చు. బారో అంటే అదొక బిలము, అదొక బిలము, రంధ్రము, బొక్క అంటారు. అందులో ర్యాబిట్ పిల్లలు, ఇంకా చిన్న చిన్న ఇలాంటి ఎలుకలు, మౌసెస్ అలాంటివి జీవిస్తుంటాయి. అది కామన్ తెలిసిందే మీకు. స్టే అంటే పందుల దొడ్డి, ఇది కాదు. కెన్నాల్ అంటే కుక్కకి నివాసం, ఒక చిన్న కుక్కకి ఇల్లు లాంటిది కడితే అది కెన్నాల్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ 28th క్వశ్చన్. పుట్ దిస్ పోస్టర్ డాష్ ద నోటీస్ బోర్డ్ ఆన్ ద నోటీస్ బోర్డ్. ఆన్ ద నోటీస్ బోర్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ సి. గ్రాండ్ ఫాదర్ డాష్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎస్టర్డే. గ్రాండ్ ఫాదర్ టోల్డ్ ఎస్టర్డే అన్నాడు. ఇక్కడ పాస్ట్ టెన్స్. సో టోల్డ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎస్టర్డే. సో నెక్స్ట్ 30th క్వశ్చన్. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ పోయం అన్నాడు. ఆ పోయం నుంచి క్వశ్చన్స్ చేశాడు. రీడింగ్ స్టోరీస్ ఈజ్ ఏ మచ్ ఫన్, అవర్ ఇంగ్లీష్ బుక్ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ దెమ్. అలాంటివి చాలా ఉన్నాయంట ఇంగ్లీష్ బుక్లో. మై ఫ్రెండ్స్ లైక్ మ్యాథమెటిక్స్. మా ఫ్రెండ్స్కి మ్యాథ్స్ అంటే ఇష్టం. నాట్ జస్ట్ ప్రాబ్లమ్స్ బట్ ఆల్సో ట్రిక్స్. ఓన్లీ సమస్యలు మాత్రమే కాదు, వాటితో పాటు ట్రిక్స్ కూడా వాళ్ళకి నేర్చుకోవడం ఇష్టం అంట. నెక్స్ట్ మై బ్రదర్ ఫౌండ్ ఏ డ్రాయింగ్. వాళ్ళ సోదరుడు ఒక డ్రాయింగ్ని కనుగొన్నాడట. బర్డ్స్ సింగింగ్ అండ్ రివర్స్ ఫ్లోయింగ్. బర్డ్స్ పాడుతున్నాయంట, రివర్స్ ఫ్లో అవుతున్నాయంట, నదులు పారుతున్నాయంట. మై సిస్టర్ ఆల్వేస్ ప్లేస్ విత్ క్లే. మా యొక్క సోదరి ఎప్పుడు బంకమట్టితో ఆడుతుందట. మేక్స్ టాయ్స్ పాట్స్ టు ప్లే. ఆమె మట్టి కుండ లాంటి ఆకారాలు చేసి వాటితో ఆడుతుందంట, బొమ్మలు. నెక్స్ట్ ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్. 30th క్వశ్చన్. హూ ఈజ్ ఫాండ్ ఆఫ్ డ్రాయింగ్. డ్రాయింగ్ని ఎవరు కనుగొన్నారు అన్నాడు. ఇక్కడ చూడండి, మై బ్రదర్ ఫౌండ్ ఏ డ్రాయింగ్ అన్నాడు కదా. సో బ్రదర్ అనేవాడు వాళ్ళ సోదరుడు డ్రాయింగ్ని కనుగొన్నాడు. నెక్స్ట్ 31th క్వశ్చన్. ఆపోజిట్ ఆఫ్ ప్లెంటీ. ప్లెంటీ అంటే చాలా, నెంబర్ ఆఫ్ ఇక్కడ దానికి ఆపోజిట్ కావాలన్నాడు. మోర్ అంటే అది కూడా చాలానే. అబౌండెంట్ అంటే సమృద్ధిగా ఉన్నటువంటి. టూ మెనీ అంటే కూడా చాలా ఉన్నాయని. ఫేవ్ అంటే చాలా తక్కువ, కొన్ని ఉన్నాయని. సో ఆపోజిట్ వర్డ్ అనేది ఇక్కడ డి అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి డి. విచ్ బుక్ హ్యాస్ ప్లెంటీ స్టోరీస్. ఇక్కడ చూడండి, ఫస్ట్లో ఏమన్నాడు, రీడింగ్ స్టోరీస్ ఈజ్ మచ్ ఫన్, అవర్ ఇంగ్లీష్ బుక్ హ్యాస్. మన ఇంగ్లీష్ బుక్లో చాలా ప్లెంటీ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయంట. సో ఇంగ్లీష్ బుక్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇంగ్లీష్ బుక్ హ్యాస్ ప్లెంటీ స్టోరీస్. నెక్స్ట్ 33rd క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్. మిస్సింగ్ లెటర్స్ని కనిపెట్టమన్నాడు. అవి అరేంజ్ చేయమన్నాడు. స్ట్రేంజర్, ఇది వర్డ్ స్ట్రేంజర్ కాబట్టి STRANGER. సో స్ట్రేంజర్ స్పెల్లింగ్ వచ్చేసి వస్తే ఈ ఆన్సర్ చేయగలరు. సో ఆన్సర్ బి. నెక్స్ట్ 34th క్వశ్చన్. లుక్డ్ వెరీ క్లోజ్లీ ఆర్ కేర్ఫుల్లీ అంటే ఇది చాలా డీప్ వర్డ్స్ అనమాట. ఈ మీనింగ్ నాకు కూడా అంత ఐడియా లేదు. సో యూ జస్ట్ కమెంట్ ఇన్ దిస్ కమెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి ఆన్సర్.
నెక్స్ట్ 35th క్వశ్చన్, ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ చెప్పమంటున్నాడు. ఎసిటెంట్, ఒబీడియంట్ ఇవన్నీ స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉన్నాయి. అరోగెంట్ అనేది ARRO ఉండాలి. సో ఇక్కడ ఒక ఆరే ఉంది కాబట్టి రాంగ్ స్పెల్డ్ వర్డ్ ఇది. సో ఆన్సర్ D. 36th క్వశ్చన్, ఫైండ్ ద రాంగ్ పేర్ అన్నాడు. స్నీజింగ్ అంటే నోస్. ఎస్ ఆఫ్ కోర్స్ వి స్నీజ్ విత్ నోస్. యావనింగ్ అంటే మనం ఆవలించినప్పుడు మౌత్తోనే కదండి. స్నాపింగ్ అంటే హ్యాండ్స్తోనే కదండి. స్టారింగ్ అంటే ఐస్తో. స్టారింగ్ అంటే ఐఎమ్ స్టారింగ్ ఎట్ ఎ గర్ల్ అంటే ఒక అమ్మాయి వైపు నేను అలా చూస్తూ ఉండిపోయాను. ఐఎమ్ స్టారింగ్ ఎట్ ఎ గర్ల్ అంటే అలా. సో స్టారింగ్ అంటే అలా చూస్తూ ఉండిపోవడం. ఇక్కడ లెగ్స్ స్టారింగ్ పేరు చేశాడు. సో రాంగ్ పేరు వచ్చేసి లెగ్స్ స్టారింగ్ ఇది. సో ఆన్సర్ D అవుతుంది. ఇక్కడ రాంగ్ పేరు D. ఆన్సర్ ఆల్సో D. తదేకంగా చూడడం స్టారింగ్ అంటే అలా చూస్తూ ఉండిపోవడం. నెక్స్ట్ 37th క్వశ్చన్, కాఫ్ ఈజ్ ద యంగ్ వన్ ఆఫ్ ఏ. కాఫ్ అనేది యంగ్, ఒక చిన్న పిల్ల. దేని పిల్ల అని అడుగుతున్నాడు ఇక్కడ. కవ్వు యొక్క పిల్లని కాఫ్ అని అంటారు. సో ఆన్సర్ వచ్చేసి A. నెక్స్ట్ 38th క్వశ్చన్, పీస్ ఆఫ్ క్లాత్ ఓవర్న్ ఓవర్ ఏ ప్రొటెక్షన్ ఓవర్ ఫర్ ప్రొటెక్షన్ ఈజ్. ఒక చిన్న గుడ్డ ముక్కని ఓవర్ను అది ఎక్కడ ధరిస్తారో ప్రొటెక్షన్ కోసం అన్నాడు. అది వచ్చేసి వెయిల్ అంటే వైట్ బ్రైడల్ వెయిల్ అంటే ఒక చిన్న గుడ్డ ముక్క. అది మొహానికి కడతారు. బ్రైడల్ పెళ్లి కూతురు మొహానికి ఇలా కడతారు కదా, అలాంటిది అనమాట వెయిల్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ 39th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కెన్ బీ కంప్లీటెడ్ బై యూజింగ్ CH. విచ్ ఆఫ్ ద వర్డ్స్ కెన్ బీ కంప్లీటెడ్ బై యూజింగ్ CH అన్నాడు. సో ఇక్కడ FLACH అనేది వర్డ్ లేదు. సో చర్చ్ ఉంది ఇక్కడ. CHURCH చర్చ్ అనేది వర్కౌట్ ఉంది. కానీ ఇక్కడ ఏలో ఒక్క వర్డే వర్కౌట్ ఉంది. సో వర్క్ అవుతుంది. సో ఇది కాదు. నెక్స్ట్ క్యాచ్, CATCH క్యాచ్. అండ్ ఆల్సో ఇక్కడ మచ్ వర్కౌట్ అవుతుంది. రెండు ఒకేసారి వర్కౌట్ అయినాయి కాబట్టి సో ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్ కూడా చూసాను, ఫెచ్ అవుతుందిలే కానీ ఫ్లచ్ కావట్లేదు. సో ఆన్సర్ ఇది కాదు. అండ్ ఇది కూడా అవ్వట్లేదు అని చెప్పేసి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో ఆన్సర్ వచ్చేసి B. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద అప్రోప్రియేట్ ప్రొనౌన్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. పుష్ప ఈజ్ ఏ గుడ్ గర్ల్ డాష్ హెల్ప్స్ అదర్స్. పుష్ప అనే యొక్క పేరుకి ప్రొనౌన్ కనుక్కోమన్నాడు. పుష్ప అంటే ఒక ఆమె. సో షీ ఈజ్ ఎ గుడ్ గర్ల్. షీ ఈజ్ ఎ గుడ్ గర్ల్ హెల్ప్స్ అదర్. షీ హెల్ప్స్ అదర్ అని చెప్పేసి మనం ఫిల్ చేయాలి. పుష్ప ఈజ్ ఎ గుడ్ గర్ల్, షీ హెల్ప్స్ అదర్. ఆమె వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి B. నెక్స్ట్ 41th క్వశ్చన్, విచ్ ఈజ్ ద అన్హెల్దీ హ్యాబిట్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింది వాటిల్లో అనారోగ్యకరమైన అలవాటు ఏంటి అంటున్నాడు. స్లీపింగ్ ఎర్లీ, తొందరగా నిద్రపోవడం అనేది అన్హెల్దీ హ్యాబిట్ అండి? కాదు. ఈటింగ్ వెజిటేబుల్స్ అనేది కూడా అన్హెల్దీ హ్యాబిట్ కాదు, అది కూడా ఒక గుడ్ హ్యాబిటే. బైటింగ్ నెయిల్స్ అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్. సో అన్హెల్దీ హ్యాబిట్ అంటే ఇక్కడ ఇది C. ప్లేయింగ్ గేమ్స్ ఆల్సో ఏ గుడ్ హ్యాబిట్. సో ఆన్సర్ వచ్చేసి C. నెక్స్ట్ క్వశ్చన్ 42 నుంచి 45 వరకు ప్యాసేజ్ ఇచ్చి దాంట్లోంచి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమన్నాడు. I am the king of the forest. My kingdom had once been very beautiful. The jungle had been full of tall trees, deers and tigers, peacocks and pigeons were among my people. వాళ్ళంతా నా జంగిల్లో పీపుల్ అంట. The hill tribes also lived with us. హిల్ ట్రైబ్స్ కూడా వాళ్ళతో పాటు బతికేవారట. they loved the forest and respected our freedom. వాళ్ళు ఫారెస్ట్ని ఇష్టపడేవారట, మా ఫ్రీడమ్ని కూడా వాళ్ళకి రెస్పెక్ట్ చేసేవాళ్ళట, వాళ్ళ ఫ్రీడమ్ని.
Now answer the following questions. Who is I here? Who is I here అంటే I am the king of the forest అంటే ఫారెస్ట్ కింగ్ ఎవరండి? లయన్. సో ఆన్సర్ బి. హూ రెస్పెక్టెడ్ దేర్ ఫ్రీడమ్ అంటే ఎవరు రెస్పెక్ట్ చేశారు? ఇక్కడ చూడండి, దే లవ్డ్ ద ఫారెస్ట్ అండ్ రెస్పెక్టెడ్ అవర్ ఫ్రీడమ్. ద హిల్ ట్రైబ్స్ ఆల్సో. సో ఇక్కడ హిల్ ట్రైబ్స్ అనేవాళ్ళు ఇలా ఫ్రీడమ్ని రెస్పెక్ట్ చేసేవారట. సో ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ 44th క్వశ్చన్. ఆపోజిట్ వర్డ్ ఆఫ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్కి ఆపోజిట్ వర్డ్ అగ్లీ. సో ఆన్సర్ డి. పిక్ ద వర్డ్ విచ్ మీన్స్ ఫారెస్ట్. ఇన్ ద ప్యాసేజ్లో ఫారెస్ట్కి బదులు ఏం వాడాలంటే ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ ఫారెస్ట్ మై కింగ్డమ్ హ్యాడ్ వన్స్ బీన్ వెరీ బ్యూటిఫుల్. ద జంగిల్ హ్యాడ్. ద జంగిల్ అనే వర్డ్ని వాడాడు. సో ఆన్సర్ వచ్చేసి జంగిల్. సో బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 46th క్వశ్చన్ నుంచి మ్యాథమెటిక్స్ స్టార్ట్ అయింది. పార్ట్ సి. నెంబర్ ఆఫ్ డేస్ దట్ ఎస్ లీప్ ఇయర్ హ్యాస్. ఒక లీప్ సంవత్సరంలో ఉండే రోజుల సంఖ్య ఎన్ని అని అడుగుతున్నాడు. సో ఇది చాలా ఈజీ అని అనుకుంటున్నాను నేను, కానీ పిల్లలకి కష్టమే. ఒక సాధారణమైన సంవత్సరంలో 365 డేస్ ఉంటాయి. నెక్స్ట్ అదే నా లీప్ ఇయర్లో అయితే 366 డేస్ ఉంటాయి. ఎలా అంటే నార్మల్ ఇయర్లో మామూలుగా ఉన్నట్టే ఫిబ్రవరి, లీప్ ఇయర్లో ఫిబ్రవరి 29th ఉంటుంది. సో ఈ ఒక్క డే అనేది ఈ 65కి యాడ్ అవుతుంది. సో 365 + 1 366 డేస్ అవుతుంది లీప్ ఇయర్లో. నెక్స్ట్ 47th క్వశ్చన్. రైట్ ద ఫాలోయింగ్ ఇన్ ఈ వీడియో కంటిన్యూషన్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.